హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. మరో విజిటింగ్ ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఏంటి విజిటింగ్ ప్లేస్ అంటే మస్కట్లో జబలక్దర్ అని ఒక విజిటింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి మేము ఈసారి 3 days ట్రిప్ వేసాము. లాస్ట్ వీక్ మా హస్బెండ్కి 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి అక్కడికి 3 days ట్రిప్ వేసాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, బట్ అప్పుడు ఎక్కువ నేను షూట్ చేయలేదు అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయలేను కాబట్టి ఎక్కువ షూట్ చేయలేను. ఈసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మీ అందరికి కూడా చూపించొచ్చని ఎక్కువగా నేను షూట్ చేసి మీ అందరికి చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళే దారిలో ఇలా గల్ఫ్ టూరిజం అండ్ రెంటే కార్ అని ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ రెంటే కార్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా చాలా రెంటే కార్స్ ఉంటాయి, బట్ మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చేసి ఇలా తీసుకున్నాం అనమాట కారు. ఎందుకు 4x4 వెహికల్ కంపల్సరీగా ఉండాలి అని అంటే, మనం వెళ్ళే జబలక్దర్ ఎంట్రీ అయ్యేటప్పుడు పోలీస్ చెకప్ ఉంటుంది అన్నమాట. కంపల్సరీగా 4x4 వెహికల్ ఉండాలి. అండ్ ఎక్కువగా జబల్స్, స్లోప్స్, డౌన్స్ అలా ఉంటాయి, జిగ్జాగ్ రోడ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా 4x4 వెహికల్ ఉండాలి మస్ట్. లేకపోతే మనని రిటర్న్ పంపించేస్తారు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు. సో రెంటే కార్ తీసుకున్నాము, రెనాల్ట్ అనే కార్ తీసుకొని ఇలా ఎంట్రీ అయిపోయామన్నమాట. ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ట్రిప్ వచ్చేసి మా ఫస్ట్ డే ట్రిప్ అండ్ నేను సెకండ్ డే, థర్డ్ డే కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అన్నీ కూడా ఒకటే వీడియోలో చేస్తే చాలా గజిబిజిగా ఉంటుందని సో నేను ఫస్ట్ డే ట్రిప్ ఓన్లీ ఫస్ట్ డేదే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా జబల్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారు, సెలూన్ కారా 4x4 వెహికల్ అని అలా చెక్ చేసి ఎంట్రీ చేస్తారన్నమాట. అక్కడ ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్, షూట్ చేయకూడదు. నేను అందుకే షూట్ చేయలేదన్నమాట. చూసారా, జబల్స్, జిగ్జాగ్ రోడ్స్, మౌంటైన్స్ అండ్ స్లోప్స్, డౌన్స్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు మాత్రం డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుందన్నమాట. మనకి ఎదురుగా వచ్చే వెహికల్ అసలే కనిపించదు, అలా టర్న్స్ ఉంటాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఒక సైడ్ రోడ్డు, ఒక సైడ్ మౌంటైన్ అండ్ పక్కకి లోయ ఇలా ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ టైము. ఇక్కడ చూసారా, రోడ్డు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుందండి. చాలా జబ్బాల్స్ ఎక్కేసి చాలా పైకి వచ్చాం కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. అండ్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి హట్స్, అవి వచ్చేసి పార్క్ అన్నమాట. ఆ పార్క్లో కూర్చొని లంచ్ చేసేసాము. అప్పటికి లంచ్ టైం అయింది, సో ఆ పార్క్లో కూర్చొని లంచ్ చేసేసాము. అండ్ మా ఈ 3 days ట్రిప్లో కూడా మేము అవుట్ సైడ్ స్టే చేసామన్నమాట, రూమ్ తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మస్కట్లో రూమ్లోనే ఉంటాము, బయట నేచర్ని ఎంజాయ్ చేయలేం కాబట్టి. ఇక్కడ మస్కట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అవుట్ సైడ్ వెళ్తే మాత్రము అవుట్ సైడే బయట నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. సో మేము కూడా అవుట్ సైడే స్టే చేయడానికి ప్రిఫర్ చేసాము. అవుట్ సైడ్ క్యాంపింగ్ ఏరియా ఉంటుంది, ఆ క్యాంపింగ్ ఏరియాలో క్యాంపింగ్ వేసుకొని అలా 3 days స్టే చేస్తూ అలా నేచర్ని ఎంజాయ్ చేసామన్నమాట. అలా లంచ్ చేయడానికి కంప్లీట్ అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేసాము. అందులో మొదటిది వచ్చేసి రోజ్ గార్డెన్. ఇలా రోజ్ గార్డెన్కు వెళ్ళే దారిలో సైడ్కి చిన్న డ్యామ్ లాగా కనిపించిందండి. ఇదేనండి డ్యాము. దీన్ని వీళ్ళు ఇక్కడ వాది అంటారు. ఇండియాలో వచ్చేసి దీన్ని నదులు అంటాం కదా, ఇక్కడ వీళ్ళు వచ్చేసి వాది అంటారన్నమాట. వ్యూ చాలా బాగా అనిపించింది. సో అక్కడ కాసేపు నిల్చొని ఫొటోస్, వీడియోస్ తీసుకొని రోజ్ గార్డెన్కి వెళ్ళామన్నమాట. రోజ్ గార్డెన్కి వెళ్ళే దారి చూడండి, చాలా డౌన్ ఉంది అండ్ ఎదురుగా వెహికల్ వస్తుంది, సైడ్కి లోయ ఉంది, చాలా సన్నగా ఉంది కదా. రోడ్ మాత్రము చాలా డేంజరస్గా ఉంటుంది. ఇలా రోజ్ గార్డెన్కి వెళ్ళే దారిలో అక్కడ ఎదురుగా చూసారా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ బోర్డు పెట్టారు. ఫ్రూట్స్, ఫ్లవర్స్ ప్లక్ చేయొద్దు అండ్ సేఫ్గా వెళ్ళండి అని అలా ఒక బోర్డు పెడతారు. ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఒమాని వాళ్ళే ఓల్డ్ హౌజెస్. మనం విలేజ్లో హౌజెస్ను వదిలేసి సిటీకి వచ్చి ఎలా ఉంటారో వీళ్ళు కూడా ఇలా విలేజ్లో హౌజెస్ను వదిలేసి వచ్చి సిటీలో ఉంటారన్నమాట.
అండ్ ఈ రోజ్ గార్డెన్ హార్వెస్టర్స్ వచ్చేసి ఇలా హౌజెస్ మధ్యలోకి వెళ్ళి ఇలా రోడ్డు వేశారనమాట. ఇదండి రోజ్ గార్డెన్కి వెళ్ళే దారి. గార్డెన్కి రీచ్ అయిపోయామండి. ఇదేనండి రోజ్ గార్డెను. చాలా పెద్దగా హార్వెస్ట్ చేశారు. అటు సైడ్ లోయ, ఇటు సైడ్ ఓల్డ్ హౌజెస్, మధ్యలో ఇలా రోజ్ గార్డెన్ హార్వెస్ట్ చేశారు. ఏంటి రోజ్ గార్డెన్ అంటున్నారు, ఫ్లవర్స్ ఏం లేవు, రోసెస్ ఏం లేవు అనుకుంటున్నారు కదా. దీనికి స్ప్రింగ్ సీజన్ ఉంటుందండి. ఆ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఫ్లవర్స్ పూస్తాయి. స్ప్రింగ్ సీజన్ వచ్చేసి మార్చ్ టు మే, ఆ మంత్లో మాత్రమే ఫ్లవర్స్ పూస్తాయి. మిగతా మంత్లలో ఏ మంత్లో కూడా ఫ్లవర్స్ పూయాయన్నమాట. సో అందుకే ఫ్లవర్స్ ఏం లేవు. జస్ట్ మేము వ్యూ చూడడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి రోసెస్ అన్నీ కూడా పింక్ కలర్లో పూస్తాయన్నమాట. మిగతా కలర్లో ఏ కలర్లో కూడా పూయాయన్నమాట. పింక్ కలర్లో పూస్తాయి. ఆ ఫ్లవర్స్తో ఒమాని వాళ్ళు రోజ్ వాటర్ని రెడీ చేస్తారన్నమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ వ్యూ వచ్చేసి జబలక్దర్ వ్యూ అని చెప్తారన్నమాట. అండ్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది హౌజెస్. ఆ లోయలో కూడా హౌజెస్ కట్టుకున్నారు, రోడ్ వేసుకున్నారు అన్నమాట. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాత్రం వ్యూ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూడండి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ గ్యాదర్ చేసి ఆర్ట్ చేశానండి. ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ కలర్లో పూస్తాయి, పింక్ కలర్లో. ఆ ఫ్లవర్స్తో ఇలా ఒమాని వాళ్ళు రోజ్ వాటర్ని రెడీ చేస్తారు. ఆ తర్వాత ఇలా బాటిల్స్లలో ఫిలప్ చేసి ఈ విధంగా సెల్ చేస్తారన్నమాట. ఇంకా ఈ గార్డెన్లో ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. అందులో ఎక్కువగా దానిమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ చెట్టుకు చూసారా దానిమ్మకాయలు ఎన్ని కాసాయో. అండ్ ఈ గార్డెన్లో ఇంకా వరి, మొక్కజొన్న అవన్నీ కూడా వేశారన్నమాట. చూడండి, వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మసీద్ కూడా ఉంటుంది. ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలనుకుంటే కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి అందులో. అండ్ పక్కకి కొన్ని రోజ్ గార్డెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రోజ్ గార్డెనే. అండ్ అక్కడ ఎదురుగా చిన్న వాదిలాగా ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎంజాయ్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ అలా ఎంజాయ్ చేశారన్నమాట. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా మొక్కజొన్న వేశారు. చెట్లకు మాత్రం మొక్కజొన్నలు బాగా కాసాయి. చూసారా, మక్కెన్లు మాత్రం చాలా పడ్డాయి.
అలా గార్డెన్ అంతా తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇక రిటర్న్ అయిపోయాము. మళ్ళీ మా చిన్నోడు పార్క్ వెళ్దాం కాసేపు ఆడుకుంటానంటే ఇలా పార్క్ వచ్చాము. అలా బైక్తో ఆడుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత క్యాంపింగ్ ఏరియాకి వెళ్ళాము. క్యాంపింగ్ ఏరియాకి వెళ్ళి బార్బిక్ చేసుకున్నాం అనమాట. చికెన్ బార్బిక్ చేసుకున్నాము. అప్పటికే డిన్నర్ టైం అయిపోయింది. ఇక డిన్నర్ చేసేసాము. ఆ తర్వాత డిన్నర్ చేశాక క్యాంపింగ్ వేసుకున్నాం అనమాట. మా చిన్నోడు చూసారా, క్యాంపింగ్ వేశాక అందులో కూర్చొని అల్లరి చేస్తున్నాడు. చాలా కూల్గా ఉందండి ప్లేస్. సో అందుకే వానికి స్వెటర్ క్యాప్ వేసాను అన్నమాట. ఇదండి మా డే 1 జబలక్దర్లో ఇలా గడిచింది. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా డే 2 డే 3 వీడియోస్ మాత్రం ఇంకా చాలా ఎగ్జైట్గా ఉంటుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్లోకి వెళ్ళి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశానండి. ఇదండి ఈ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye bye.